మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కల్వకుర్తిలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు లాటరీ ద్వారా 240 మందికి కేటాయించడం అనేటటువంటిది జరిగింది. దీంట్లో అంటే గత సంవత్సరం మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేటటువంటి జరిగింది. ఇప్పటికీ సంవత్సరం మీద 3 నెలలు అంటే దాదాపు 15 నెలలు అవుతా ఉంది. వాళ్ళంతా మాకు ఎప్పుడే ఇల్లు అప్పచెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ పని అంటే ఇక్కడికి ఎంత పని ఉందంటే 50 లక్షల పని ఉందని అధికారులు చెప్పడం జరిగింది. సర్టిఫికెట్ కూడా రెడీగా ఉన్నాయి. ఎన్నికల కూడా ఉన్నాయి. నిర్మాణం దాకా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. అవి పోయిన తర్వాతనే ఇవంతా అర్థం చేసుకుని 6 నెలల తర్వాత లబ్ధిదారులందరూ ఒకటే ఎమ్మెల్యే గారిని కలిసిరు, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కలిసిరు. ఎంఆర్ఓ గారిని కలిసిన సందర్భంగా ఏం చెప్పిందంటే ఎప్పుడో సర్టిఫికెట్లు రెడీగా ఉన్నాయి, వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చేసేదే, ఎమ్మెల్యే గారు ఇవ్వమంటే ఇచ్చేసేదే అని ఎంఆర్ఓ గారు చెప్పారు. అందుకని ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మరి ఇది మొత్తం చూడడం జరిగింది, ఎంత పని ఉందని చెప్పేసి పరిశీలన చేయడం జరిగింది. అది జరిగి కూడా 15 రోజులు అవుతా ఉంది. ఆల్రెడీ ఏంటంటే విద్యుత్ లేదు, దీంట్లో కరెంటు లేదు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కరెంటు కోసం మొత్తం 50 లక్షలు అవసరం అవుతాయని చెప్పేసి అధికారులు చెప్పడం అనేటటువంటి జరిగింది. దాంట్లో ఆల్రెడీ 20 లక్షలు శాంక్షన్ ఉన్నాయి, ఇంకొక 30 లక్షలు అయితే అయిపోతుందని చెప్పడం అనేటటువంటి జరిగింది. కానీ ఈ రోజు చూస్తే 15 రోజులు అయినా కూడా ఎలాంటి చర్య కానీ ఎలాంటి పని కానీ జరగకపోవడం, దీనికి సంబంధించి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మళ్ళీ అందరూ అపోహ ఒకటి ఎన్నడిస్తారు. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, అసలు ఇక్కడ ఇండ్లు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇచ్చినా కూడా దానికి రెంట్ కట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులు మొత్తం నిరుపేదలు. కాబట్టి వీళ్ళు ఇక్కడికి ఈ రోజు రావడం ఏంటంటే, అందులో నేను కూడా ఒక లబ్ధిదారుని, దాంట్లో ఇక్కడికి రావడం ఏంటంటే కనీసం మీరు ఏకున్నా సరే దీపం పెట్టుకుని అయినా ఉంటాం. దాంట్లో ఇబ్బంది ఏంది, ఇంకా ఏ అధికారులకు ఇబ్బంది లేదు, ఎమ్మెల్యేకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అప్పుడున్న గవర్నమెంట్ కట్టింది, అప్పుడే ఇచ్చిపోతే అయ్యిపోయేది, ఇయ్యలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇవ్వని మేము వేడుకుంటా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. కాకపోతే ఈ 50 లక్షల 30 లక్షల ఈరోజు 240 మంది మనిషికి 10,000, 5,000, 4,000 కిరాయి కట్టే బదులు ఇచ్చి తలాయిని తీసుకునైనా పని చేయించుకుంటారు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవంగా మీరు ఆ 20-30 లక్షలు కేటాయించలేనటువంటి పరిస్థితి కాదు. ఇస్తే గౌరవంగా మీకు గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మరి పేదలంతా తలుచుకుంటారు. కాబట్టి ఎమ్మడే క్లియర్ చేసి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా నుంచి కాదు, మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఎవరి పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా వాళ్ళు దీపం పెట్టుకుని ఉండేటోళ్ళు దీపం పెట్టుకుని ఉంటారు, చేతనైన వాళ్ళు ఏదైనా తలాయి చేసుకొని పని చేసుకొని ఉండడం కోసం సిద్ధమై ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.